డీటెయిల్స్ చూస్తే మొంతా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ భూభాగంపై తీవ్ర వాయుగుండ ప్రభావం కొనసాగుతుంది. దీంతో తీరం వెంట 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మొంతా క్రమంగా బలహీనపడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో ఇవాళ ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మొంతా తుఫాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ భూభాగంపై తీవ్ర వాయుగుండ ప్రభావం కొనసాగుతోంది. దీంతో తీరం వెంట 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మొంతా క్రమంగా బలహీనపడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో ఇవాళ ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మొంతా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ భూభాగంపై తీవ్ర వాయుగుండం ప్రభావం కొనసాగుతోంది. దీంతో తీరం వెంట 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మొంతా క్రమంగా బలహీనపడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో ఇవాళ ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
మొంతా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ భూభాగంపై తీవ్ర వాయుగుండ ప్రభావం కొనసాగుతుంది. దీంతో తీరం వెంట 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామ్మోహన్ గారు అందిస్తారు. రామ్మోహన్, చెప్పండి. ఈ రోజు అయితే గత 2 రోజుల నుంచి కురుస్తున్న మొంతా తుఫాన్ అయితే రాష్ట్రంలో తీవ్ర విచ్చుకుపడిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే ముంతా తుఫాను ఉందో సముద్ర తీరం వెంబడైతే ఈదురుగాలి గంటకు 70 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలి వేస్తూ ఆకాశాలలో అయితే విచ్చుకుపడిన నేపథ్యంలో ముంతా అయితే తీవ్ర నష్టం అయితే చేస్తుందని అనుకోవచ్చు. కానీ జిల్లాలో అధికార యంత్రాంగం అయితే ప్రకాశం జిల్లా అధికార యంత్రాంగం అయితే ఎప్పటికప్పుడు తుఫాను పర్యవేక్షిస్తూ ముంపు ప్రాంతాలు ఏదైతే ముంపు ప్రాంతాల ప్రజలను కానీ తీర ప్రాంత ప్రజలను కానీ సురక్షిత ప్రాంతాలకి తరలిస్తూ వారికి అవసరమైన ఆహార పదార్థాలను అందిస్తూ ఎప్పటికప్పుడు చర్యలు అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా 65 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 2,900 మందిని పునరావాస కేంద్రాల్లో తరలించి వారికైతే ఆహార పదార్థాలు కానీ అన్ని సమకూర్చి జిల్లా అధికార యంత్రాంగం అయితే తుఫాన్ ఎదుర్కోవడం సఫలీకృతమైందని చెప్పుకోవచ్చు. అదే విధంగా మరోపక్క ఎక్కడైతే ఒంగోలు పట్టణం అయితే పూర్తిగా జలదిగ్బంధంలో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. నిన్న ఏదైతే రాత్రి తీరం దాటే సమయంలో అయితే 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో భారీ వర్షం అయితే కూర్చున్న నేపథ్యంలో అయితే ఒంగోలు పట్టణం అయితే పూర్తిగా జలదిగ్బంధం అయిందని చెప్పుకోవచ్చు. ఒంగోలు పట్టణం నల్లకాలో కానీ గడికాలు కానీ మళ్ళీ ఒంగోలు పట్టణం అంతా జలదిగ్ధం అయిపోయింది. అయినప్పటికీ విద్యుత్ అంతరాయం కొంత వల్ల ఏర్పడినప్పటికీ అధికారులు అయితే జిల్లా కలెక్టర్ జిల్లా అదేవిధంగా ఇక్కడ ఒంగోలు ఎమ్మెల్యే దాంచల్ జయచంద్ర గాని మంత్రి బాల వీరాంజన స్వామి గాని దగ్గరికి జిల్లా ఒంగోలు పట్టణంలో అయితే పర్యటిస్తూ ఎక్కడికక్కడ అధికారులను అప్రమత్తం చేస్తూ అదే ప్రత్యేక అధికారి ఫోన్ చేసేది కానీ సొసైటీ కానీ ఎప్పుడైతే నిన్న మొంతా తుఫాను ఇసుకుపడుతున్న సమయంలో కూడా జిల్లా మొత్తం సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కడైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు అయితే తీసుకుంటూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ప్రజల్లో అయితే జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చేయడంలో సఫలీకృతమయ్యారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జిల్లా మొత్తం చూసుకున్నట్లయితే రాత్రి తుఫాను వర్షం బీభత్సం మందా తుఫాను ఏదైతే వర్షం బీభత్సానికి జిల్లా మొత్తం ఎక్కడిక్కడ రవాణా స్తంభించిపోయి వాగులు, వంకలు, చెరువులు, అలుగులతో సహా విపరీతంగా పొంగి రవాణా పూర్తిగా స్తంభింపబోయింది. ఎక్కడికక్కడ పోలీసులు కట్టి ఈ వాగుల వంకల రోడ్ల మీద పడుతున్నాయి. అక్కడ పోలీసులు అయితే గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలెవరూ దిగకుండా మంచి గట్టి చర్యలు అయితే తీసుకున్నారు. కానీ ఇలాంటి వాగులను అయితే ప్రజలైతే దాటాలంటే భయప్రాంతులకు గురవుతున్నారు. ఏదైతే జిల్లాలో అయితే మట్టికి వర్షం అయితే బీభత్సం చూసింది. అదే విధంగా ముంతా తుఫాన్ అయితే మట్టికి జిల్లాలో అనేక నష్టాన్ని అయితే విపరీతమైన నష్టాన్ని అయితే చెప్పుకోవచ్చు. పంటలు మునిగిపోయి విపరీతంగా పంటలు మునిగిపోయి రైతులు అయితే తీవ్రంగా నష్టపోయారు. అదేవిధంగా కొన్ని చోట్ల చెట్లు బిల్డింగ్ల పై కూడా చెట్లు అయితే బిల్డింగ్ల మీద పడి బిల్డింగ్ కూడా కూలిపోయిన పరిస్థితి ఏర్పడింది. ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో గిద్దలూరు, పశ్చిమ ప్రాంతం గిద్దలూరు, మార్కాపురం ఏరియాలు అయితే విపరీతంగా ఉంది. అదేవిధంగా తీర ప్రాంతం తూర్పు దక్షిణ ప్రాంతాల్లో అయితే మరింత అయితే విచ్చుకుపడిందనే చెప్పుకోవచ్చు. ఏదైతే తుఫాను బీభత్సం సృష్టించిందో తీర ప్రాంతం సృష్టించింది. కానీ అధికార యంత్రాంగాన్ని అంత సమర్థవంతంగా పనిచేస్తూ అయితే సమర్థవంతంగా ఎదుర్కొన్న అతనే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రామ్మోహన్.